కర్కాటక రాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా అత్యంత రాజకారకుడైనటువంటి కుజుడు మీ రాశిలో ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు ఏమి ఇవ్వడండి. పాపం నీచ స్థితిలో ఉండడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి. అందరికీ ఉంటాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కేతువు మాత్రం సెకండ్ భావంలోకి రావడము, సింహరాశిలోకి రావడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. అలాగే భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 18వ తారీఖు వరకు కూడా చక్కటి ప్రయాణాలు మీరు చేయబోతున్నారండి. ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులు కలవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము, ధైర్యంగా ఉండడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 15వ తారీఖు తర్వాత నుంచి మీకు చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కువ దూసుకుపోతూ ఉంటారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా మీరు సంగీతంలో మీరు చాలామంది ఉన్నారండి. సంగీత విద్వాంసులు ఉన్నారు, అలాగే మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నారు, అలాగే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా 4th భావం చూస్తాం కాబట్టి సంగీతంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు కలగడానికి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కుజ ప్రభావం వల్ల కూడా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి, అలాగే సత్సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ప్రాఫిటబుల్గానే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్న వారికి మాత్రమే మంచి జరుగుతుంది. ఏదేమైనా మీ మీ రాశి వారికి, మీకు కర్కాటక రాశి వారికి శత్రువుల వలన భయం ఏమి ఉండదండి. రోగాలు దగ్గరకు వచ్చినాక ఏ ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మీ మేనమామలకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుందండి మీకు. పైగా మీ భార్యాభర్తల యొక్క విషయంలో కూడా చాలా కలిసి ఉంటారు. బహుశా మీరు భార్యాభర్తలు కలిసి విదేశ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు చేయడానికి, అలాగే మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మన సరస్వతీ నది పుష్కర స్నానం చేయడానికి కూడా అవకాశాలు ఈ మే నెలలో లేకపోలేదు. ఖచ్చితంగా వెళ్తారు శనీశ్వరుడు వల్ల. అంతే కదండి, రాహు కూడా మీకు అంత యోగవంతంగా ఏం లేడు. ఎందుకంటే 8వ భావంలో రాహు 19వ తారీఖు నుంచి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర బంధువులకి ఇబ్బంది కలగడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అంతేకాకుండా మీ శరీరంలో శారీరకంగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మీకు కుజ దృష్టి ఉండడము రాహుకి, ముఖ్యంగా గురు దృష్టి ఉండడం వలన మీకున్నటువంటి రాహు వలన వచ్చే ఎటువంటి దోషాలైనా సరే అరికట్టబడతాయి. అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే గురుదృష్టి లేకపోతే హెల్త్ ఇష్యూస్ బాగా రావడానికి, మెడిసిన్స్ వాడడానికి, హాస్పిటలైజేషన్ అవ్వడానికి, హాస్పిటల్లో కూడా చేరడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. కానీ గురుడు కాపాడుతున్నాడు మిమ్మల్ని. భాగ్యస్థానంలో 4 ప్లానెట్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. భాగ్యంలో శని రాహులు ఉన్నారంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే పదవులు, ప్రజాదరణ, ప్రజాసేవ అన్నీ మీకు ఉన్నాయి. అంతేకాకుండా శని రాహుల్ కాంబినేషన్ వల్ల భాగ్యస్థానంలో విదేశీ పర్యటన చేయబోతున్నారండి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్తారు, సన్మానాలు కూడా జరుగుతాయి. మీరు అంటే మీ ఇంజనీరింగ్లో ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ విద్య రీత్యా అలా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు బాగా, గురువుగారితోటి, పీఠాధిపతులతోటి, మన సరస్వతి నది పుష్కరాలు, గంగా స్నానాలు అంటాం కదా, అవి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ శని రాహుల వల్లనే మీరు చేస్తున్న బిజినెస్ ఉన్నాయి చూసారా, అంటే కోల్ రంగం, అంటే కోల్ రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉన్నారండి. అంటే బుధ శుక్రులు ఉన్నారంటే సినిమా రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోండి. సినిమా అంటే టెలివిజన్ కూడా అవ్వచ్చు. అంటే కళారంగంలో అభిరుచి కలిగి ఉంటుంది మీకు. అలాగే చర్చలలో బాగా పాల్గొంటారండి. చర్చలు అంటే ఏంటంటే డిబేట్స్ అంటాం కదా, వాదన ప్రతివాదనలో బాగా ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బుధ రాహుల వలన కూడా కంప్యూటర్స్ రంగంలో నిపుణులు అయి ఉంటారండి మీరు. కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో కూడా నిపుణత్వం మీకు ఉండి తీరుతుంది కూడా. శని రాహులు కలిసినారు సరే, ఇంతమంది కాంబినేషన్ గురించి చెప్పాలి ఇండివిజువల్గా. బుధ శుక్రుల గురించి చెప్పాం, శుక్ర రాహుల గురించి చెప్పాం. శుక్ర రాహులు ఉండేవి ఔన్నత్యము, ఔదార్యము కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటాయి. అలాగే వివాద శుభకార్యాలు వాటంతా అవే దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. అనేక శుభవిషయాలు కలిగి ఉంటారు. అలాగే మంచి విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారండి. అంతేకాకుండా శని రాహుల వలన శని శుక్రుల వలన
మీకు కవులుగా శనిశుక్కులు మీరు ఉన్నాయని చూసుకోండి. కవులుగా, రచయితలుగా ధన సంపాదన విశేషంగా ఉంటుంది. ఏదేమైనా దశమ స్థానంలో రవి, సెకండ్ హౌస్ లార్డ్ రవి దశమంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, మారిపోతాడంటే 3 degrees తర్వాత ఉన్నాడు అనుకోండి. రవి బుధులు దశమ స్థానంలో ఉన్నారంటే డాక్టర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కర్మస్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి కర్మస్థానం 10th house. వాళ్ళ వల్ల మీకు ప్రొఫెషనల్గా బాగా డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్ అవుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడిటర్స్గా, అంటే స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, సిఐసిడబ్ల్యూ అంటాం కదండి, సిఎంఏ, మీరు బాగా దాంట్లో ఉండడానికి అంటే ఆడిటర్స్గా మీరు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి ఇలాగా భాగ్యస్థానం విపరీతంగా రాజయోగం కలిగి 10th house ప్రొఫెషన్ చాలా బాగుంది. ముఖ్యంగా అడ్వకేట్స్ అంటారు సార్, వాళ్ళకి మరింత అభిరుచి కలిగి ఉంటారంటే. ఏదేమైనా మీకు 14వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో గురుడు ఉన్నాడు. అలాగే లాభస్థానంలోకి రవి బుధులు కూడా వచ్చేస్తున్నారు. అంటే మీరు చేసే వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుందండి. గురు ప్రభావం వలన శాస్త్రం, వేదశాస్త్రాలు అభివృద్ధికరంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మీ బిజినెస్లు అంటే టీచింగ్ ప్రొఫెషను, ఫార్మా రంగం, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ వీటన్నిటిలో కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటారండి మీరు. ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, వెండి బంగారు ఆభరణాల వారికి బాగా అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. 12వ భావంలో గురుడు, అమ్మ బాబోయ్ అంటాం కదా, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే గురుడు 12వ భావంలో ఉన్నాడంటే 15th of May నుంచి ఇక్కడ మీకు సన్మానాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సన్మానాలు జరుగుతాయి బాగా. అలాగే మీరు దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, పూజలు చేసుకోవడం కోసము, టెంపుల్స్కి వెళ్ళడం కోసము, అలాగే దైవ దర్శనం కోసం మీరు బాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయడానికి సంవత్సరం మొత్తం అలాగా ఉంది. అంతేకాకుండా మీకు ఒక అదృష్టం తెలుసంటారా, చెప్పమంటారా? ఫారిన్ యోగం బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే 9th house లార్డ్ గురుడు 12వ భావంలో ఉండడమే కారణము, ప్లస్ 9th భావంలో శనీశ్వరుడు. ఈ 2 కారణాల వల్ల కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా నర్మదా నది అంటే మీరు చేయవలసిన పని, నర్మదా నది స్థానం మహిమ మీకు చాలా తెలుసు కాబట్టి, జ్ఞాన సంపద మీకు అభివృద్ధికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ రాశివారు, కర్కాటక రాశి వారు స్నానం చేసి తీరుతారు. నది స్థానం అంటే పుష్కర స్థానం ఉంటాం కదండి, పుష్కరాలు వస్తాయి కదా, పుష్కర స్థానం అనమాట. గురుడు ఉంటాడు 12 రోజులు, గురుడు నదిలో ఉంటాడు కదండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, అంతేకాకుండా 8వ తారీఖు వరకు 8th కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుందండి. అదొక అద్భుతం. అది ఆయన చేయించుకుంటే ఉండడము. అలాగే 22వ తారీఖు కూడా హనుమత్ జయంతి వస్తుందండి. హనుమతుని పూజించడం వల్ల సర్వదేవతలు పూజించినంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా మీరు రెమెడీస్ చేసుకోండి, శుభ ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాసర్పదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం, నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణుని, వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో
ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతని పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ చెప్తున్నానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మన జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.